రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట భద్రత ఉందని ఎంకే మీనా చెప్పారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయని, వాటికి ప్రత్యేక కౌంటర్స్ ను సైతం ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్స్ ను ఈసీ నియమించిందని వివరించారు. ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారని, ప్రతి సెంటర్లో మీడియా రూమ్ ను ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరిస్తున్నామని వెల్లడించారు. Some specific information about rounds. మనకు అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో maximum 27 రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో 9 to 10 hours is what maximum time it will take for that constituency. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు పూర్తి అయిపోతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 రౌండ్స్ రాజమండ్రి, నర్సాపురంలో ఉంటాయి. సో అది మ్యాక్సిమం 5 అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ టాబ్యులేషన్ కొద్ది 1 or 2 hours దాంట్లో పడతాయి. బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ 5 hours కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా 1 or 2 hours పడవచ్చు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వస్తే 26 రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 hours అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 13 రౌండ్స్ 5 hours మ్యాక్సిమం. ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ 30 minutes అరౌండ్ పడుతుంది, 30 కొన్ని చోట్ల 35 ఫస్ట్ రౌండ్. మళ్ళీ 2-3 రౌండ్స్ తర్వాత అది 15-20 minutes కూడా పూర్తి చేసేస్తారు. సో యావరేజ్గా 20 to 25 minutes పడుతుంది ఈవీఎం రౌండ్కి. కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి 2-2.5 కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ కూడా ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో. బట్ సెకండ్ థర్డ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్. సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ బై విచ్ ఇట్ క్యాన్ కంప్లీట్. అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వీవీప్యాట్ స్లిప్ కౌంటింగ్ 5 machines చేయాలి, అక్కడ కొద్దిగా టైం పడుతుంది. ఫైనల్ టెబ్యులేషన్ కొద్దిగా టైం పడుతుంది. అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈస్ డిమాండెడ్ అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ వి గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 1.5 to 2 hours ఫైనల్ రిజల్ట్ రావడానికి. మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. 3rd tier తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ అబ్జర్వర్ వెహికల్. తర్వాత ఈ మొత్తం ఈ టోటల్గా పెడిస్ట్రియన్ జోన్ ఉంటుంది, అక్కడ వెహికల్ మూవ్మెంట్ ఏముండదు. 144 ఏరియా ఇంతకుముందు కూడా చెప్పాము, ఆ చుట్టూ 144 సిఆర్పిసి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల, తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇప్పుడు ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ ఈజ్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. లాస్ట్ టైం ఏం మనము అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు. దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్సమ్ లొకేషన్స్. మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్ల ఫ్యాక్షన్స్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఇంతకుముందు వైలెన్స్ జరిగింది, అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రబుల్సమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్సమ్ విలేజెస్. సో మొత్తం రాష్ట్రంలో 1985 such locations have been identified.